స్వామి, మీరే చెప్పాలి. అసలు తిరుమల వైకుంఠ ఏకాదశి రోజు ఆ టికెట్ల జారీకి, వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీలో మనుషుల ప్రాణాలకు భక్తుల ప్రాణాలకు విలువ లేదు. ఒకసారి తేలిపోయింది. గోమాతల ప్రాణాలకు కూడా విలువ లేదా? శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైంది గోవు. ఏం జరుగుతోంది అసలు గోశాలలో? నమో వెంకటేశాయ. శ్రీ గోమాతకి నమస్కరించుకుంటూ, వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకుంటూ, చాలా బాధాకరం అండి. గావో విశ్వస్య మాతరం, ఈ లోకానికి తల్లి గోమాత. గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవత. 3 కోట్ల దేవతలు కొలువై ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపం గోమాత. మనందరం కూడా గోవిందుని పూజిస్తే ఆ గోవిందుడు గోవుని పూజించాడు. గోవుని పూజించి ఆయన గోపాలుడయ్యాడు. అవును. అంటే భారతదేశంలో హైందవ సనాతన ధర్మంలో ఈ గోమాతకి ఉండేటటువంటి ప్రాశస్యం చాలా గొప్పది. గోవు లేనిదే గోవిందుడు లేడు. గోవు లేనిదే గృహ ప్రవేశము లేదు. గోవు లేనిదే ఒక యజ్ఞము యాగము లేదు. గోవు లేనిదే ఒక గుడి ప్రతిష్ఠ లేదు. అటువంటి పంచగవ్యాలు, అటువంటి పవిత్రమైనటువంటి పూజనీయమైనటువంటి గోమాత. అటువంటి గోమాత గోవిందుడు నిరంతరము కూడా ఆయన సంరక్షించినటువంటి ఆ గోవులతో నడిచేటటువంటి ఆ గోవిందుడు ఆయన దివ్యక్షేత్రంలోనే ఇలా జరుగుతుందంటే మేము చాలా బాధపడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం మరి హిందువులందరూ కూడా విశ్వసించేటటువంటి కోట్లాది మంది మనోభావాలతో ముడిపడేటటువంటి క్షేత్రం అది. మరి అటువంటి తిరుమల తిరుపతిలో ఇలా గోవులు మృత్యువాత పడుతున్నాయి, హృదయ విదాక్రమగా చనిపోతున్నాయి. వందల వేల కోట్ల రూపాయలు గోవిందుడికి ఉంటే, ఎంతో మంది కోట్లాది మంది భక్తులు స్వామివారికి అనేక రకాల సేవలకి కోట్లాది రూపాయలు ఇస్తూ ఉంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే, మరి తిరుమలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ప్రతి హిందూ బంధువు కూడా గుండెలు పగులుతున్నాయి. మరి అటువంటి గోవుల్ని సంరక్షించాల్సినటువంటి దేవస్థానం అధికారులే ఇంత నిర్లక్ష్యంగా వహిస్తే, అటువంటి గోమాతలు ఎక్కడైతే పూజించబడతాయో అక్కడ ప్రకృతి ప్రకృతి పరవశిస్తుంది. ప్రకృతి అందరినీ కూడా ఆనందాన్ని పంచుతుంది. అక్కడ ఉండేటువంటి సమస్తమైన ప్రాణికోట్ల పట్ల గోవులు ఎక్కడైతే ఆరాధించబడతాయో అక్కడ ముక్కోటి దేవతలు ప్రసన్నలవుతారు, పరవశించిపోతారు. అటువంటి గోవుల్ని మహర్షులు సాక్షాత్తు గోవింద గోవింద అంటూ ఆ కపిల మహర్షే వెంకటేశ్వర స్వామి అడిగితే తాను ఇవ్వలేకపోయానని ఆ పవిత్రమైనటువంటి గోమాత మీద తనకుండే ప్రేమని అది విడిచిపెట్టలేక కపిల మహర్షి వెంకటేశ్వర స్వామి వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే వెంకటేశ్వరుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కలవు వెంకట నాయక, ఈ కలియుగాన్ని రక్షించేటువంటి దైవమే వెంకటేశ్వరుడు. అయ్యో నేను గుర్తించలేకపోయానని చెప్పి ఆ గోవును పట్టుకొని గోవు ఇంద గోవు ఇంద గోవు ఇంద, ఏ వెంకటేశ్వర గోవు ఇంద అంటూ ఆయన పరిగెడుతూ ఆ గోవుని పట్టుకొని వెళ్ళేటట్టుగా మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గోమాతలు మరి తిరుపతి క్షేత్రంలో ఇలాగా మృత్యువాత పడుతూ ఉంటే ఇది రాష్ట్రానికి మంచిదా, దేశానికి మంచిదా, ఒకటి తిరుమల క్షేత్రానికి మంచిదా? మీరు అంటున్నదే నేను అడగాలనుకున్నాను. ఇది అరిష్టమా, అవునా కాదా? గోవులు ఈ విధంగా ప్రాణాలు విలవిలలాడుతూ ఆహారం లేక, సరైన వైద్యం లేక, పోషణ లేక, సంరక్షణ లేక గోమాతలు ప్రాణాలు వదిలేయడం అనేది అరిష్టమా కాదా? ఖచ్చితంగా అండి. ఎక్కడ గోమాతలు నిరాదరణకు గురి అవుతాయో, ఎక్కడైతే గోవులు చాలా బలవన్మరణానికి చెందుతాయో అక్కడ ఉపద్రవాలు వస్తాయి, ప్రకృతి ప్రకోపిస్తుంది, పంచభూతాలు అవి విలయ తాండవాన్ని చూపెడతాయి. ఇది మనకి శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి మరి ఇటువంటి గోవులు ఇంత వ్యవస్థ ఉండి, ఇంత కొన్ని వేల మంది ఉద్యోగులుండి, ఎంతో మంది సేవకులుండి, ఎన్నో వందల కోట్ల రూపాయలు స్వామివారికి ఉండి గోవులు నిజంగా ఇలా చనిపోతున్నాయంటే హిందూ సమాజం జీర్ణించుకోలేని విషయం అండి. దీని పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా అవన్నీ కూడా బయట పెట్టాలి. భక్తుల తాలూకా అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలి. ఆ ఫుటేజీలన్నీ కూడా చూపించాలి.
ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయాలి. తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ గోవుల తాలూకా ఆహారం లేక, పట్టించుకునే నాదుడు లేక, జీవోత్సవాలైపోయి జీవోత్సవాలుగా మిగిలిపోయి హృదయ విధాకరమైనటువంటి సంఘటనలు జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే నిజంగా గుండెలు తరుక్కుపోతాయి. ఏ హిందువుకైనా, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు అస్సలు హిందువులు జీర్ణించుకోలేరు. ఒక వానరం అంటే ఒక కోతి చనిపోతేనే మనం హనుమంతుడిగా భావిస్తాం, దానికి దాన సంస్కారాలు చేస్తాం. కరెక్ట్. అటువంటిది గోవు చనిపోతే 3 కోట్ల దేవతల స్వరూపం గోమాతని మనం జీర్ణించుకోలేమండి. ఇది చాలా బాధాకరం. ఏంటి నిర్లక్ష్యం? భక్తుల ప్రాణాలంటే విలువ లేకుండా పోయింది, గోవుల ప్రాణాలంటే విలువ లేకుండా పోయింది. మీలాంటి కాషాయంబరధారులు, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి హోటల్స్ కట్టద్దని ఇతర విషయాల్లో తిరుమలకు వెళ్ళి మరి నిరసన తెలియజేస్తుంటే మీలాంటి వాళ్ళపైన కూడా దాడి లాంటిదే, అది దాడి చేయించినట్టు. 118 మంది పైన కేసులు పెట్టారు. 118 మంది పైన కేసులు పెట్టారు. 118 మందిపై కేసులు పెట్టారా? కేసులు పెట్టారు. స్వామీజీలు, మాతాజీలు అని చూడకుండా అత్యంత బాధాకరం. మరి తిరుమల ముంతాజ్ హోటల్, ఆ తిరుమల క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది తప్పు జరిగింది, అక్కడ ఉండకూడదని చెప్పేటప్పుడు, మరి అది తప్పుని ముఖ్యమంత్రి గారే ఒప్పుకునేటప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారే, మరి అలాంటప్పుడు స్వామీజీల మీద కేసులు ఎందుకు పెట్టాలి? మనం అడిగింది తప్పేమీ లేదు కదా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల సన్నిధిలో, అందులో సాక్షాత్తు ఆయన గోవిందుడు దిగేటటువంటి పర్వతం, అటువంటి అన్నమయ్య తపస్సు చేసిన పర్వతం ఆ ప్రాంతం అది. అలాగే రామానుజాచార్యులు తపస్సు చేసిన ప్రాంతంలో ఉండకూడదని చెప్తే స్వామీజీల మీద అంత దారుణంగా మరి ప్రవర్తించి పోలీసులు అయితే మరి చాలా బాధాకరంగా గుంజేసి లాగేసి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సనాతన ధర్మ పరిరక్షకులుగా చెబుతున్న వాళ్లే పాలకులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మీలాంటి కాషాయంబరదారులపైన, హైందవ ధర్మాన్ని, సంస్కృతిని ఈ రోజుకి కాపాడుతున్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టడం ఏంటి స్వామి? నాకు అర్థం కావట్లేదు. చాలా బాధాకరం అండి. అంటే స్వామీజీలతో ఎలా ప్రవర్తించాలి కూడా కనీసం దేనికి వచ్చారు స్వామీజీలు? దర్శనానికి వచ్చామా, లేకపోతే ఇంకేమైనా అడగడానికి వచ్చారా? ఒక ధర్మం కోసం వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చలా తయారవుతున్నటువంటి ఒక ముంతాజ్ హోటల్ ఇక్కడ వద్దు అని కోరడానికి ఇంతమంది స్వామీజీలు అందరూ వస్తే, మాతాజీలు వస్తే వారితో మాట్లాడాలి. టీటీడీ అధికారులు మాతో మాట్లాడాలి. మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు అని తెలుసుకోవాలి. అదేమీ లేకుండా ఉన్నట్టుగా మొత్తం బెటాల్ని దించేసి, లాగేసి, గుంజేసి, తోసేసి, ఎంత దారుణం అండి. తిరుమల చరిత్రలో ఇది ఒక చాలా మిగిలిపోయినటువంటి అంశం, ఇది బాధతో నిండిపోయిన అంశం. తిరుమల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి దాష్టీకాలు ఎక్కడ జరగలే. అంత దారుణాలకి ప్రభుత్వం, మరి టీటీడీ అధికారులు స్వామీజీలను చూడకుండా కనీసం వచ్చి మాట్లాడాలి. ఇంతమంది స్వామీజీలు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు అని మాట్లాడాలి. స్వామీజీలకు బాధ్యత. స్వామీజీలు, టీటీడీ వ్యవస్థ అంటే హిందువు, ఇది ప్రభుత్వం అది కూడా మర్చిపోతే, టీటీడీ అధికారులు మర్చిపోతే, స్వామీజీలు హిందువులు అందరూ వస్తే కదా టీటీడీ వెంకటేశ్వర స్వామిని పూజించడానికి, ఆరాధించడానికి వస్తున్నటువంటి భక్తులు కూడా మీరు పట్టించుకోకపోతే ఇక ఎవరి సేవలో ధరిస్తారు? దేనికి ఉండేది అక్కడ మీరు? కాబట్టి ఇది ఇప్పటికీ కూడా కనీసం వాటిపైన 118 మంది స్వామీజీలు, మాతాజీల పైన మేము కేసులు ఎత్తేస్తున్నామనే మాట కూడా లేదు. అలాగే ఆ కేసులు పెట్టి ఫోన్లు లాగేసుకొని, ఫోన్లు తీసేసుకొని, ఎక్కడెక్కడో దించేసి, అటు కాళహస్తి పట్టుకుపోయి, మరికొంతమందిని మన రేణుకొండ పట్టుకుపోయి, మరికొంతమంది స్వామీజీలనేమో మన అమ్మవారి తిరుచానూరు ఉండేటువంటి ఆ ప్రాంతానికి పట్టుకుపోయి, ఇలాగ ఎవరెవరు ఎక్కడున్నారో చేసి, అంత ఏమిటండి, అంత టెర్రరిస్టులా స్వామీజీలు? లేకపోతే బందిపోటులా? లేకపోతే ఎవరండి? ఇది తప్పు అని చెప్పి అడగడానికి వస్తే ఇలాగ చేయొచ్చా? ఇలాగా ఇటువంటి సంఘటన మనం ఎంత బాధాకరం అండి. కాబట్టి ఇప్పుడు గోవులు చనిపోతున్నాయంటే అసలు తట్టుకోలేకపోతున్నాం. అంటే వరుస సంఘటనలు ఇన్ని జరిగేటప్పుడు టీటీడీ అధికారులు దాని మీద సరిదిద్దు చర్యలు చేపట్టాలా లేదా? 1 కాదు 2 కాదు, వరుసగా జరుగుతున్న ప్రతి వారం ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉన్నది, ఏదో ఒక అక్కడ పాపం జరుగుతూనే ఉన్నది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. భక్తులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ప్రపంచ స్థాయిలో వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టలు
కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది కదా. ప్రపంచం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే, తిరుమలను చూస్తూ ఉంటే, అరే తిరుమలలో ఇలాంటి సంఘటన జరిగితే ఎవరు తట్టుకోగలరు, ఎవరు జీర్ణించుకోగలరు? ప్రపంచ స్థాయిలో Yes. ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి, ఆయన గొప్పతనం, ఆయన కీర్తి ప్రతిష్టలు, సాక్షాత్తు పరమ ప్రపంచంలో హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం, రైట్. ప్రపంచ పుణ్యక్షేత్రం. అవును. ప్రపంచ పుణ్యక్షేత్రంలో ఆవులు చచ్చిపోతే మ్మ్. ఇక ఏమిటి దానికి సమాధానం? సమాధానం ఏం చెప్తాం మనం? రైట్. ఎవరికైనా అడిగితే ఏం Yes. సమాధానం చెప్పాలి స్వామి? చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. ఆ కాబట్టి రికార్డ్స్ ఇది చాలా ఇప్పుడు ప్రజలు భక్తులు అందరూ అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ బయట పెట్టాల్సిన బాధ్యత అయితే టీటీడీ పైన ఉంది.